ఒక పక్క మే 7న దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించండి అని రాష్ట్రాలకి ఇండియన్ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పడంతో చూసారా మమ్మల్ని చూసి మేము మిసైల్స్ వేస్తామని భయపడి వాళ్ళ దేశంలో జనాల్ని అలర్ట్ చేసింది ఇండియా. అది మా పవర్ అని విర్రవిగి రిలాక్స్ అయింది పాకిస్తాన్. బట్ అలా రిలాక్స్ అయిందో లేదో ఇటు పక్క ఇండియన్ స్టేట్స్ మాక్ డ్రిల్స్కి రెడీ అవుతుండగానే అటు శత్రు దేశం మీద మెరుపు దాడి చేసి మిసైళ్ల వర్షం కురిపించింది ఇండియన్ ఆర్మీ. అది కూడా ఇంతకు ముందులా దగ్గర వరకు వెళ్ళి కొట్టడం కాదు, ఇండియన్ బోర్డర్ కూడా దాటకుండా డైరెక్ట్గా పాకిస్తాన్ ఇంటర్నేషనల్ బోర్డర్ అవతల ఉన్న టార్గెట్స్ని పేల్చేసింది. పహల్గామ్లో జరిగిన దారుణమైన ఉగ్రదాడికి ఇండియా ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్లోకి దూరి, కరెక్ట్గా వినండి, పీఓకేలో కాదు, ఏకంగా పాకిస్తాన్ ఇంటర్నేషనల్ బోర్డర్ దాటి మరీ మిసైళ్ల వర్షం కురిపించి టెర్రరిస్ట్ స్థావరాలని బూడిద చేసి దాదాపు 90 మంది వరకు టెర్రరిస్టులని హతమార్చింది ఇండియా. ఈ దాడిలో జైషే మహమ్మద్ టాప్ కమాండర్ కుటుంబం కూడా మట్టిలో కలిసిపోయిందట. అయితే ఇది ఇక్కడితో అయిపోలేదు, పిక్చర్ అభి బాకీ హై అంటున్నారు మన ఆర్మీ చీఫ్. పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లకుండా పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్ట్ క్యాంపులని ఇండియా ఎలా కొట్టగలిగింది? ఉరి బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్ టైంలో లేని కొత్త టెక్నాలజీ మన దగ్గర ఏం కొత్తగా వచ్చింది? ఇండియా చేసిన ఈ అటాక్స్కి ఇంటర్నేషనల్గా ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది? ఈ అటాక్తో ఇండియా ప్రపంచ దేశాలకి ఏం ప్రూవ్ చేసింది? ఆర్మీ ఆఫీసర్ల సెలవులని క్యాన్సిల్ చేస్తూ అమిత్ షా చేసిన అనౌన్స్మెంట్ యుద్ధానికి రెడీ అవుతున్నట్టు చెప్పడమేనా? జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో 6 టెర్రరిస్టులు అటాక్ చేసి 26 మంది అమాయక టూరిస్టులని వాళ్ళ మతం అడిగి మరీ ప్యాంటు విప్పి మరీ వాళ్ళు హిందువులా అని చెక్ చేసి చంపారు. ఆ అటాక్ తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య వార్ టెన్షన్స్ మొదలయ్యాయి. ఇండియా ఎక్కడ అంతకు ముందులా సర్జికల్ స్ట్రైక్స్ చేస్తుందా అనే భయంతో మొత్తం సైన్యాన్ని బోర్డర్స్ దగ్గరికి తీసుకొచ్చి సెక్యూరిటీ టైట్ చేసింది పాకిస్తాన్. ఇక ఇండియా ఎప్పుడైతే సింధు నదీ జలాల ఒప్పందాన్ని క్యాన్సిల్ చేసిందో వెంటనే ఇండియాపై న్యూక్లియర్ అటాక్ చేస్తామంటూ వార్నింగ్లు ఇవ్వడం స్టార్ట్ చేసింది పాకిస్తాన్. కానీ ఇండియా మాత్రం సైలెంట్గా త్రివిధ దళాల అధిపతులతో మీటింగ్లు పెట్టుకుంటూ కూర్చుంది. ఇది చూసి అసలు ఇండియా అటాక్ ఎందుకు చేయట్లేదని, ఇండియా భయపడిందా అని కూడా చాలామంది డౌట్ పడ్డారు. ఇలాంటి టైంలో ఇండియన్ గవర్నమెంట్ సరిగ్గా పహల్గామ్ అటాక్ జరిగిన 2 వారాల తర్వాత మే 7న మొత్తం రాష్ట్రాల్లో వార్ మాక్ డ్రిల్స్ కండక్ట్ చేయండి అని చెప్పడంతో ఒక్కసారిగా మొత్తం కంట్రీ టెన్షన్లోకి వెళ్ళింది. యుద్ధం చేయడం కోసమే ఇండియా ఇలా చేసిందని జనాలంతా కొంచెం భయపడ్డారు. కానీ ఇంకో పక్క మాత్రం చూసారా, మమ్మల్ని చూసి మేము మిసైల్స్ వేస్తామని భయపడి వాళ్ళ దేశంలో జనాల్ని అలర్ట్ చేసింది ఇండియా. అది మా పవర్ అని విర్రవేగి రిలాక్స్ అయింది పాకిస్తాన్. బట్ అలా రిలాక్స్ అయిందో లేదో ఇటు పక్క ఇండియన్ స్టేట్స్ మాక్ డ్రిల్స్కి రెడీ అవుతుండగానే అటు శత్రు దేశం మీద మెరుపు దాడి చేసి మిసైళ్ల వర్షం కురిపించింది ఇండియన్ ఆర్మీ. ఆ దెబ్బతో పాక్ మొత్తం షాక్లోకి వెళ్ళింది. మొత్తంగా పాకిస్తాన్లో ఉన్న 9 టెర్రరిస్ట్ స్థావరాలపై 24 మిసైళ్లతో అటాక్ చేసి మొత్తం బూడిదగా మార్చేసింది ఇండియా. ఇందులో విచిత్రం ఏంటంటే ఇండియా చేసిన అటాక్లో 5 స్థావరాలు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉంటే 4 స్థావరాలు డైరెక్ట్గా ఇంటర్నేషనల్ బోర్డర్ అవతల పాకిస్తాన్లో ఉన్నాయి. ఇది మ్యాప్ ద్వారా చూడొచ్చు. ఇందులో ముజఫరాబాద్, కోట్లీ, గుల్పూర్, భీంబేర్, తెహ్రా కలాన్ ప్రాంతాలు పీఓకేలో ఉంటే భవల్పూర్, మురిద్కే, బాగ్, సియాల్కోట్, చాకమ్రు ప్రాంతాలు డైరెక్ట్గా పాకిస్తాన్లో ఉన్నాయి. అంటే ఇంతకు ముందులా జస్ట్ పీఓకేలో అటాక్ చేసి ఊరుకోవడం కాకుండా ఈసారి డైరెక్ట్గా పాకిస్తాన్లోనే అటాక్ చేసిందన్నమాట ఇండియా. ఇండియా చేసిన ఈ సర్ప్రైజ్ అటాక్లో దాదాపు 90 మంది వరకు చనిపోయినట్లు ఇనీషియల్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. అంతేకాకుండా చనిపోయిన వాళ్లలో జైషే మహమ్మద్ టెర్రర్ గ్రూప్ టాప్ కమాండర్ మసూద్ అజర్ ఫ్యామిలీ కూడా చచ్చిపోయిందనే వార్తలు వస్తున్నాయి. మరి అందులో మసూద్ కూడా పడి మాడి మసైపోయాడా లేదా అనేది ఇంకా అఫీషియల్గా తెలియాల్సి ఉంది. ఇక ఈ అటాక్ చేసిన తర్వాత ఇండియా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. అందులో ఈ అటాక్ని చాలా ప్రిసైజ్డ్గా టెర్రరిస్టుల బేస్ల మీదే చేశామని, ఏమాత్రం పాకిస్తాన్ సివిలియన్స్ మీద కానీ పాకిస్తాన్ ఆర్మీ మీద కానీ చేయలేదని, ఇది కేవలం పహల్గామ్ దాడికి ప్రతీకారంగా చేసిన దాడి మాత్రమేనని, భారత్ ప్రతీకారం తీర్చుకుంది కాబట్టి ఈ విషయాన్ని ఇంకా లాగాలనే ఉద్దేశం భారత్కి లేదని క్లియర్ కట్గా చెప్పేసింది. ఈ అటాక్తో ఇండియా మొత్తం చాలా హ్యాపీగా ఫీల్ అయితే పాకిస్తాన్ మాత్రం చాలా కోపంగా ఉంది. ఆ దేశ డిఫెన్స్ మినిస్టర్ అయితే ఏకంగా దీనికి తగిన రియాక్షన్ ఇస్తామంటున్నాడు.
అంతేకాకుండా పాకిస్తాన్ మీడియాలో కొన్ని ఛానళ్లు అండ్ అధికార పార్టీ నాయకులే ఇండియన్ ఆర్మీకి సంబంధించిన జెట్ విమానాలని కూల్చేశామని చెబుతున్నారు. కొంతమంది 4 విమానాలంటే ఇంకొంతమంది 5 అని, మరికొంతమంది 6 కూల్చేశామని ఒక ఫేక్ వార్తలు ప్రచారం చేసుకుంటున్నారు. మరి వాళ్ళ జనాల ముందు పరువు పోగొట్టుకోకుండా ఉండాలి కదా. అయినా కొట్టింది ఇండియా బోర్డర్ లోపల నుంచి అయితే పాకిస్తాన్లో మా జెట్ విమానాలను ఎలా కూల్చేశారు? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? ఇంతకుముందు ఉరి బాలాకోట్ టైంలో అంటే ఇండియా దగ్గర రఫేల్స్ లేవు, అందుకే బోర్డర్ దాటి రావాల్సి వచ్చింది. బట్ థ్యాంక్స్ టు రఫేల్ బోర్డర్ యువతలో ఉండే ఈ హైటెక్ విమానంలోని హ్యామర్ మిసైల్ సిస్టమ్ని యూజ్ చేసి పాక్ లోపల ఉన్న టార్గెట్స్ని కొట్టింది ఇండియా. పాకిస్తాన్ ఇలాంటి తలతిక్క వార్తలు ప్రచారం చేస్తుండగానే ఇండియన్ ఆర్మీ చీఫ్ ముకుంద్ నరవణే పిక్చర్ అభి బాకీ హై అంటూ ఒక షాకింగ్ ట్వీట్ చేశారు. ముందు నీ ముసళ్ళ పండగ అని మన తెలుగు సామెత ఉంటుందే, సేమ్ అలాంటిదే ఈ హిందీ సామెత కూడా. అంటే పాకిస్తాన్కి ఇంకా బడితే పూజ పూర్తి కాలేదన్నమాట. అయితే ఇండియా అటాక్ చేసిన తర్వాత పాకిస్తాన్ ఆర్మీ ఎల్ఓసి వెంబడి సీజ్ ఫైర్ రూల్స్ తొంగలో తొక్కి కాల్పులకి తెగబడింది. కొంతమంది ఇండియన్స్ను కూడా చంపింది. ఇండియన్ ఆర్మీ వాళ్ళకి ధీటుగా ఫైట్ చేస్తోంది. ఇండియా చేసిన ఈ అటాక్ మీద ఇంటర్నేషనల్గా కూడా పెద్దగా నెగిటివిటీ రావట్లేదు. అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అయితే ఇలాంటిది ఏదో జరుగుతుందని ముందే తెలుసు. అయినా ఆ 2 దేశాల మధ్య దశాబ్దాలుగా కొట్టుకుంటూనే ఉన్నారు అవి, కాబట్టి ఇది పెద్ద విషయం కాదని కొట్టేశాడు. ఫ్రాన్స్, యుఏఈ, యూకే, రష్యా లాంటి దేశాలు కూడా 2 దేశాలు శాంతిగా ఉండాలని చెప్పాయి, కానీ ఇండియాని తప్పు పట్టలేదు. చైనా కూడా శాంతిగా ఉండాలని చెప్పింది, కానీ ఇండియాది తప్పు అని చెప్పే ధైర్యం చేయలేదు. ఇదంతా ఓ ఎత్తు అయితే ఇజ్రాయెల్ మాత్రం ఇండియాకి ఫుల్ సపోర్ట్ ఇచ్చింది. ఇండియా సెల్ఫ్ డిఫెన్స్ కోసం చేసిన అటాక్గా దీన్ని చూస్తున్నామని చెప్పింది. అలాగే చాలా దేశాలు పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ని కంప్లీట్గా అవాయిడ్ చేస్తూ పక్క నుంచి వెళ్ళిపోవడం స్టార్ట్ చేశాయి. దీంతో పాక్ వేల కోట్లు నష్టపోయే ఛాన్స్ ఉంది. ఈ అటాక్తో ఇండియా తన పవర్ ఏంటో ప్రూవ్ చేసుకుంది. తన చుట్టూ ఉండే దేశాలపై తనకున్న డామినెన్స్ ఏంటో ప్రపంచానికి క్లియర్గా చాటి చెప్పింది. అంతేకాకుండా టెర్రరిస్ట్ని అంతం చేయడానికి తను ఎంత దూరమైనా వెళ్ళగలను అని కూడా చుట్టూ ఉన్న టెర్రరిస్ట్ కంట్రీస్కి అర్థమయ్యేలా చేసింది. అయితే ఇంత చేసినా మేము ఏ దేశంలో యుద్ధాన్ని కోరుకోవట్లేదు, మా యుద్ధం కేవలం టెర్రరిస్టులతోనే అని కూడా మెసేజ్ ఇచ్చింది. అన్నిటికంటే ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇండియా కండక్ట్ చేసిన ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేయబోతోంది? సరేలే, ఇండియా ప్రతీకారం తీరిపోయింది కాబట్టి మనం మళ్ళీ యుద్ధం చేసి ఉన్న 4 చిల్లర డబ్బులు వేస్ట్ చేసుకోవడం అవసరమా అని రియలైజేషన్కి గురై సైలెంట్గా ఉండిపోతుందా? లేదంటే అసలే ఆలోచించే జ్ఞానం లేని బుర్ర తక్కువ వెధవలు కాబట్టి వాళ్ళు నాశనమైనా పర్వాలేదని డిసైడ్ అయ్యి ఇండియాతో కయ్యానికి కాలు దువ్వి బోర్డర్స్ దగ్గర అటాక్ చేసి యుద్ధానికి దిగుతుందా అనేది తెలియాలి. అయితే పాకిస్తాన్ ఎలాంటి డ్రాస్టిక్ స్టెప్స్ తీసుకున్నా దాన్ని అడ్డుకోవడానికి ఇండియా కూడా అన్ని సన్నాహాలు చేసుకుంటోంది. ఆల్రెడీ క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఫ్యూచర్ ప్లాన్స్ మీద డిస్కస్ చేశారు పీఎం మోదీ, హోమ్ మినిస్టర్ అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, మిగిలిన మంత్రులు. అలాగే ఆర్మీ వాళ్ళందరికీ సెలవులు క్యాన్సిల్ చేసి ఆల్రెడీ సెలవుల్లో ఉన్న వాళ్ళని కూడా వెంటనే వెనక్కి వచ్చేయమని అమిత్ షా చెప్పడం చూస్తుంటే ఇండియా కూడా యుద్ధానికి రెడీగా ఉందని అర్థమవుతుంది. మేబీ అందుకే నరవణే సాబ్ కూడా పిక్చర్ అభి బాకీ హై అని ట్వీట్ చేస్తున్నట్లున్నారు. సో ఫైనల్గా పాకిస్తాన్ న్యూస్ చూస్తున్నా, ఇండియా తీసుకుంటున్న ముందస్తు చర్యలు చూస్తున్నా యుద్ధం తప్పదనిపిస్తోంది. మరి చూడాలి ఏం జరుగుతుందో. అయితే ఈ అటాక్ని అడ్డం పెట్టుకొని సోషల్ మీడియాలో భయంకరమైన ఫేక్ ఫుటేజ్ వైరల్ అవుతుంది. పాక్ సైనికుల మీద ఇండియన్ ఆర్మీ గాల్లో నుంచి గుళ్ల వర్షం కురిపించినట్లు, అమాయక జనాల మీద మిసైల్స్ వేసినట్లు రకరకాల ఫేక్ ఫుటేజీలు వైరల్ చేస్తున్నారు. ఇజ్రాయెల్ గాజా వార్లో వీడియోలు కూడా ఇండియా చేసిన అటాక్ అంటూ షేర్ అవుతున్నాయి. సో అలాంటి క్లిప్స్తో జాగ్రత్త, నమ్మకండి. ఇక ఎప్పటికప్పుడు వార్ అప్డేట్స్ క్లియర్ కట్గా మీకు అందించడానికి దిశ టీవీ 100% ట్రై చేస్తోంది. ఆ వీడియోలు మిస్ కాకుండా చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ నౌ. నేను మీ కేబీకే సైనింగ్ ఆఫ్.